హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ అడ్వాన్స్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఈ క్లాస్లో వాటర్ ట్యాంక్ సంబంధించిన టాపిక్స్లో మన రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్స్ అనే టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. సో సర్క్యులర్ వాటర్ ట్యాంక్స్ సంబంధించి ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో గివెన్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే, డిజైన్ ఏ సర్క్యులర్ వాటర్ ట్యాంక్ ఆఫ్ కెపాసిటీ 1,60,000 లీటర్స్ ఆఫ్ టోటల్ హైట్ 3.1 మీటర్ విచ్ విల్ బి రెస్టింగ్ ఆన్ ఫర్మ్ గ్రౌండ్ ఆఫ్ జాయింట్ బిట్వీన్ వాల్ అండ్ ట్యాంక్ ఈస్ ఫిక్స్డ్. సో ఇక్కడే మనకు క్వశ్చన్ ద్వారానే తెలుస్తుంది, ఈ బేస్ అనేది రిజిడ్ బేస్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే డిజైన్ ఉంటుందో దాన్ని బట్టే ఉండాలి. సో గివెన్ డేటా కనుక మనం చూసుకున్నట్టయితే, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1,60,000 లీటర్స్ అంత కెపాసిటీ దీంట్లో, ఓకే, అంత అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది దీంట్లో ఉంటుంది. సో 1,60,000 లీటర్స్ అంటే మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేస్తే 10⁻³ మీటర్ క్యూబ్, 10⁻³ మల్టిప్లై చేస్తే 160 మీటర్ క్యూబ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ క్యూబ్ ఎంత అవుతుంది? 160 మీటర్ క్యూబ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ విధంగా డెప్త్ మనకి ఇచ్చిన 3.1 అండ్ అదేవిధంగా ఎఫ్సికి అండ్ ఎఫ్వై 25 అండ్ 415 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వాటర్ ట్యాంక్, ఈ సర్క్యులర్ వాటర్ ట్యాంక్ అంటే దీని క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది? సర్క్యులర్గా ఉంటుంది. సో రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్లో ఉన్నట్టుగా లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అలా 3 డైమెన్షన్స్ ఉండవు అన్నమాట. ఓన్లీ దీంట్లో ఉండేది డయామీటర్ అండ్ హైట్ మాత్రమే. ఓకే, దాన్ని బట్టి వాల్యూమ్ అనేది మనం డిటర్మైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు వాల్యూమ్ ఒక ఫార్ములా ఏంది? ఏరియా ఇంటూ హైట్. ఏరియా ఒక ఫార్ములా ఏంది? సర్క్యులర్ వాటర్ ట్యాంక్కి π/4 ఇంటూ d². ఓకే, మన దగ్గర మనకు డి ఎంతో తెలియదు, ఓకే, హెచ్ ఎంతో తెలుసు. సో టోటల్లీ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 160కి ఈక్వల్ చేసుకుంటే, అండ్ వాల్యూమ్లో ఉండే ఫార్ములా ఏదైతే వేసి దానికి 160కి ఈక్వల్ చేసుకుంటే డయామీటర్ అనేది అప్టైన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ 8.106 మీటర్. ఓకే, డయామీటర్ అనేది 8.106 మీటర్ అనేది మనం ఇక్కడ యూస్ చేస్తాం. బట్ బిసైడ్స్ రెక్టాంగులర్ వాటర్ ట్యాంక్ దీంట్లో అడిషనల్గా ఒక ఎలిమెంట్ వచ్చే ఎలిమెంట్ ఏదైతే ఉందో అది డోమ్ అని చెప్పేసి అంటారు. సో పైన ఈ విధంగా మీరు చూసారు కదా, సర్క్యులర్ వాటర్ ట్యాంక్కి పైన డోమ్స్ వస్తాయి. నేను ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో మీకు చూపించాను డోమ్స్ ఏ విధంగా ఉంటాయి సర్క్యులర్ వాటర్ ట్యాంక్స్లో అనేది. సో ఈ విధంగా ఒక డోమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ డోమ్స్కి పర్టికులర్ రైజ్ అనేది ఉంటుంది. సో సర్టన్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది దాంట్లో సబ్టెండ్ అయి ఉంటుంది. సో అంతవరకు డిజైన్ చేసుకుంటే చాలు ఈ డోమ్స్ వరకు. సో జస్ట్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుంటే చాలు. సో డయామీటర్ అనేది ఓవరాల్గా 8.2 మీటర్స్, ఎందుకంటే 8.106 ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 8.2కి ఈక్వల్ చేసుకుంటే. అండ్ డిజైన్ ఆఫ్ డోమ్లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైజ్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకుంటాం. సో రైజ్ వచ్చేసి జనరల్లీ మనం 2 మీటర్స్ రైజ్ సర్క్యులర్ వాటర్ ట్యాంక్స్కి అడాప్ట్ చేస్తామన్నమాట. ఈ విధంగా మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ కనుక క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే, ఇక్కడ ఆర్ అనేది d/2 చేస్తే సరిపోద్ది కదా సార్ అంటే, ఇది ఇక్కడ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ వాటర్ ట్యాంక్ కాదు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నమాట. ఏదైతే కర్వ్ ఫామ్ అయిందో డోమ్, ఓకే, పైన డోమ్ ప్రొవైడ్ చేయడం వల్ల, అండ్ ఆ విధంగా కర్వ్ పూర్తి సర్కిల్గా ఫామ్ అయింది అనుకోండి, ఆ సర్కిల్కి ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ నుంచి ఏదైనా పాయింట్ ఆఫ్ ద సర్కిల్కి, ఓకేనా, మనం ఏదైతే కార్డ్ డ్రా చేస్తామో, లైన్ డ్రా చేస్తామో దాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పేసి అంటాము. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా, ఇక్కడ రేడియస్ అంటే ఏంది? ఏదైతే డయామీటర్ ఆఫ్ వాటర్ ట్యాంక్ దాంట్లో హాఫ్ అది వేరే రేడియస్ అనమాట, అది స్మాల్ ఆర్. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ ఏదైతే మీరు ఫిగర్లో చూస్తున్నారో ఆ ఫిగర్లో ఆర్ చూపించబడింది 2 సైడ్స్ అండ్ 1 సైడ్ మిడిల్ సైడ్ కూడా. ఓకే, ఇక్కడ మీరు బేసికల్లీ చూస్తున్నట్టయితే ఏ విధంగా ఉందంటే, ఇది 1 మినిట్ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇది రేడియస్, ఓకేనా, ఇక్కడ నుంచి మొత్తం రేడియస్, ఎందుకంటే ఇది ఒక సర్క్యులర్ కర్వ్ లాగా ఫామ్ అవుతుంది అంతే కదా, ఈ విధంగా సర్క్యులర్ ఫామ్ అవుతుంది. సో ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. ఓకేనా, ఈ 3 ఆర్లే. ఇప్పుడు మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు సపరేట్ ట్రయాంగిల్ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఈ ట్రయాంగిల్ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఈ ట్రయాంగిల్ని, ఓకే, ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ వరకు ఆర్ ఉంది ఈ సైడ్, అండ్ ఈ హైట్ వచ్చేసి r-h1 ఉంది, ఎందుకంటే ఇక్కడ వరకు కదా హైట్ తీసుకునేది, పైన కూడా కలిపితే ఆర్ అయ్యేది. బట్ పైన అనే పోర్షన్ సపరేట్ ఎలిమెంట్లో వెళ్ళిపోతుంది, డోమ్లో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వరకు హైట్ ఎంత అవుతుంది? r-h1 అవుతుంది. ఓకే, ఈ 2 సైడ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ adjacent సైడ్ వచ్చేసి d/2 ఉంది. దీని నుంచి మనము హైపోటెన్యూస్ స్క్వేర్ ఫార్ములా పైథాగరస్ థియరం నుంచి ఏం రాయొచ్చు? r² ఏం రాయొచ్చు? adjacent సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్ రాయొచ్చా లేదా? ఓకే, ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదంతా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే hypotenuse square will be equal to adjacent side square plus opposite side square. సో అదే నేను ఇక్కడ వేయడం జరిగింది. r² is equal to
ఆర్ మైనస్ హెచ్1 స్క్వేర్ ప్లస్ d/2 స్క్వేర్. ఓకే, ఈ విధంగా ఆర్ అనేది ఏమవుతుంది, హెచ్1 అనేది ఆల్రెడీ 2 మీటర్స్ కదా, ఆర్ మైనస్ 2 ప్లస్ డి అనేది ఇక్కడ 8.2 కదా, 8.2/2 చేస్తే 4.1 అవుతుంది. ఈ విధంగా ఆర్ వాల్యూ మనకి ఎంత అప్టైన్ అవుతుంది, 5.2025 మీటర్స్ అప్టైన్ అవుతుంది. అండ్ టీటా వాల్యూ, అండ్ ఇక్కడ ఏదైతే యాంగిల్స్ అప్టైన్ అయ్యిందో, ఓకేనా, యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఇక్కడ ఏంది, ఆపోజిట్ యాంగిల్స్ 1 మినిట్ అంతే చేద్దాం. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ యాంగిల్స్ ఏమేమి అవుతాయి, సో ఇక్కడ టీటా అయితే ఇక్కడ కూడా టీటా అవుతుందా లేదా, ఆ విధంగా యాంగిల్ ఆఫ్ రిపోజ్ టీటా అనేది బోత్ సైడ్స్ ఆ విధంగా అది సబ్టెండ్ అవుతుంది. అండ్ టీటా యాంగిల్ మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి అనుకుంటే ఇక్కడ కింద చూపించబడిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే నేను ఇందాక చూపించాను కదా, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టీటా యాంగిల్ సబ్టెండ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, అండ్ అదేవిధంగా హైపోటెన్యూస్ తెలుసు. సో దానికి సంబంధించిన అదే సైన్ ఆఫ్ కన్వెన్షన్ ఏముంటుంది, సైన్ యాంగిలే కదా, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ విల్ బీ ఈక్వల్ టు టీటా ఎంత అవుతుంది, 23.21 డిగ్రీస్ అవుతుంది. ఓకే, అండ్ ఇన్ అడిషనల్గా దీంట్లో మనము సర్క్యులర్ వాటర్ ట్యాంక్లో లైవ్ లోడ్స్ అండ్ అదేవిధంగా సెల్ఫ్ రెండు కన్సిడర్ చేసి టోటల్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి లైవ్ లోడ్ మనకి ఏం లేదు క్వశ్చన్లో, సో ఇవ్వకపోతే 4 kN/m² అజ్యూమ్ చేసుకోండి. ఓకే, అండ్ ఎలా వస్తుంది సెల్ఫ్ వెయిట్ అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ ఇంటూ డెప్త్ ఆర్ డయామీటర్, యూనిట్ వెయిట్ ఆఫ్ కాంక్రీట్ ఇంటూ దాని యొక్క డెప్త్ ఆఫ్ ద స్లాబ్ లేకపోతే థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్. థిక్నెస్ మనకి లేదు, సో 100 mmగా అజ్యూమ్ చేసుకుందాం. 150 mm 200 mm ఎంతైనా అజ్యూమ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. 100 mm నేను బేసికల్లీ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి చూసుకున్నాను. సో సెల్ఫ్ వెయిట్ నా దగ్గర 2.5 kN/m², ఆల్రెడీ లైవ్ లోడ్ ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే టోటల్ లోడ్ అనేది 6.5 kN/m² ఉంది. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే స్ట్రెసెస్ ఏవైతే వస్తాయో సర్క్యులర్ వాటర్ ట్యాంక్లో స్ట్రెసెస్ ఏవి వస్తాయి, మెరిడోనియల్ స్ట్రెస్ వస్తుంది, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ వస్తుంది, అండ్ హూప్ స్ట్రెస్ వస్తుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్కి అదే ఎంత అమౌంట్ ఆఫ్ స్ట్రెసెస్ వస్తున్నాయి అవి మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి సంబంధించిన ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, రెయిన్ఫోర్స్మెంట్లో దానికి సంబంధించిన దాన్ని రెసిస్ట్ చేయడానికి ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెరిడోనియల్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయడానికి మెరిడోనియల్ థ్రస్ట్ అనేది నా దగ్గర ఉండాలి. సో మెరిడోనియల్ థ్రస్ట్కి నేను డెరివేషన్లో చెప్పిన ఫార్ములా WR/1 + cos θ. ఓకే, W అంటే 6.5, R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ 5.2025, cos θ ఈజ్ ఈక్వల్ టు అంటే cos 23.21 చేస్తే మనకు మెరిడోనియల్ థ్రస్ట్ 70.62 kN/m వస్తుంది సింపుల్గా. అండ్ సర్కంఫరెన్షియల్ థ్రస్ట్ ఏదైతే ఉందో WR × 1 - 1/1 + cos θ చేస్తే మనకు ఓవరాల్గా 16.20 kN/m వస్తుంది. అండ్ అదేవిధంగా స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక మెరిడోనల్ థ్రస్ట్ నుంచి మెరిడోనల్ స్ట్రెస్ వస్తుంది. ఏ విధంగా అంటే థ్రస్ట్ బై AC + MAST. ఓకే, ఇది కూడా డెరివేషన్లో చెప్పాను. ఓకే, థ్రస్ట్ ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది, 17.62 ఉందా లేదా, బట్ ఏరియా ఆఫ్ కాంక్రీట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, B/D వేసుకొని. బట్ మాడ్యులర్ రేషియో వాల్యూ లేదు కదా, అకార్డింగ్ టు WSM మెథడ్ మాడ్యులర్ రేషియో వాల్యూ ఏమవుతుంది, 280/3 సిగ్మా CBC. ఓకే, సిగ్మా CBC పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ బెండింగ్ డ్యూ టు పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కంప్రెషన్ డ్యూ టు బెండింగ్, అదే కదా. సో సిగ్మా CBC M25 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి ఎంత ఉండే వాల్యూస్ 8.5. ఓకే, IS 456 నుంచి వచ్చే వాల్యూ 8.5. ఈ విధంగా M వాల్యూ 10.98 అవుతుంది. అండ్ ఏరియా ఆఫ్ స్టీల్ 2 సైడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మినిమం ఏరియా ఆఫ్ స్టీల్ ఎంత ఉండాలో అర్థం వేసుకోవచ్చు. సో AST = 0.37% ఆఫ్ BD. B అంటే 1000, D అంటే థిక్నెస్ అది 100 mmగా తీసుకున్నాం కాబట్టి ఓవరాల్గా AST 300 mm² వస్తుంది. ఈ విధంగా మెరిడోనియల్ స్ట్రెస్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 17.62 × 10³ ఎందుకంటే కిలోన్యూటన్ని న్యూటన్లో కన్వర్ట్ చేస్తున్నాం, 10³ మల్టిప్లై చేస్తాము. బై AC అంటే B × D. B అంటే ఇక్కడ 1000 × D అంటే థిక్నెస్ అంటే ఓవరాల్ డెప్త్, దట్ మీన్స్ 100 ప్లస్ మాడ్యులర్ రేషియో 10.98, AST 300 చేస్తే 0.17 Nm/mm². అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1.3 Nm/mm². ఎందుకంటే పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ వచ్చేసి IS 3370 Part 2 ప్రకారంగా M25కి 1.3 అన్నమాట. ఓకే, సో ఏరియా ఆఫ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది 1.3 కంటే తక్కువగానే ఉంది. అండ్ అదేవిధంగా సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక సేమ్ థ్రస్ట్ బై AC + MAST వేస్తాం. సో కాబట్టి ఇక్కడ బేసికలీ థ్రస్ట్ అంటే మెరిడోనల్ స్ట్రెస్లో మెరిడోనల్ థ్రస్ట్ వేస్తాం, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ కాబట్టి సర్కంఫరెన్షియల్ థ్రస్ట్ ఏదైతే మనకు అప్టైన్ అయిందో ఆ వాల్యూ వేస్తాము. అండ్ మిగతా వాల్యూస్ ఏమో ఈ విధంగా 0.16 Nm/mm² వస్తుంది. అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1.3 Nm/mm² కాబట్టి సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేస్తాము. అండ్ ఇంకా దాని సరిపడా రెయిన్ఫోర్స్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలంటే స్పేస్ 10 mm డయామీటర్ కలిగిన రెయిన్ఫోర్స్మెంట్ బార్స్ని అజ్యూమ్ చేసుకుంటే అడాప్ట్ చేసుకుంటే స్పేసింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేస్తాం,
స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 1000. సో స్మాల్ ఏఎస్టీ పై బై 4 ఇంటూ 10 స్క్వేర్, క్యాపిటల్ ఏఎస్టీ మినిమం ఏఎస్టీ 300. ఈ విధంగా 260 mm సెంటర్ టు సెంటర్ ఇన్ బోత్ డైరెక్షన్స్ని మనం అడాప్ట్ చేసుకుంటాము. ఓకే, అండ్ ఫైనల్లీ హూప్ టెన్షన్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే హూప్ స్ట్రెస్ని అప్టెన్ చేయాలి కాబట్టి. హూప్ టెన్షన్ తెలుసుకోవడానికి మన దగ్గర ఉండే ఫార్ములా ఎంత, P ఇంటూ D/2. P అంటే ఇక్కడ హూప్ ఫోర్స్ అనమాట. ఓకేనా, హూప్ టెన్షన్ అంటే అలాంగ్ ద సిలిండ్రికల్ సెక్షన్ లాంగిట్యూడ్నల్లీ వచ్చే ఫోర్స్ చెప్పున్నాం కదా ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేసాను డీటెయిల్గా. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో కూడా ఈ టర్మ్స్ అనేవి మనం ఓవర్కమ్ చేసిన ఎంగేజ్ చేస్తున్నాయి ఈ టర్మ్స్లో. హౌఎవర్ హూప్ ఫోర్స్ ఎలా వస్తుందంటే మెరిడోనియల్ థ్రస్ట్ ఇంటూ కాస్ థీటా. ఓకే, మెరిడోనియల్ థ్రస్ట్ ఆల్రెడీ 17.62, కాస్ థీటా కాస్ 23.21 చేస్తే 16.194 వచ్చింది. అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర యాక్ట్ అవుతుంది. సో D/2 చేస్తే D/2తో మల్టిప్లై చేస్తే ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది, హూప్ టెన్షన్ 66.395 వస్తుంది. అండ్ కింద హూప్ స్ట్రెస్ చూడండి T/AC ప్లస్ M-1 ఇంటూ AST. ఈ విధంగా ఓకే ఏరియా ఆఫ్ కాంక్రీట్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏసీని అలాగే ఉంచేసుకొని ఏసీ అనేది మనం డిటర్మైన్ చేసుకుంటాం అన్నమాట. ఏసీ అనేది మనం డిటర్మైన్ చేసుకుంటాం ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంత ప్రొవైడ్ చేయాలో. ఓకే, హూప్ స్ట్రెస్ కాబట్టి త్రూ ద సిలిండ్రికల్ సెక్షన్ హూప్ వస్తుంది కాబట్టి అక్కడ ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంత రావాలో మనం డిటర్మైన్ చేసుకోవాలన్నమాట. అదర్వైజ్ మనం ఏరియా స్టీల్ అంటే ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఈ మెరిడోనియల్ స్ట్రెసెస్ని అండ్ సర్కంఫరెన్షియల్ స్ట్రెసెస్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇక్కడ ఏరియా స్టీల్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ హ్యూప్ స్ట్రెస్ ద్వారా హ్యూప్ స్ట్రెస్లో కూడా సేమ్ అదే ఫామ్లో ఉంటుంది, బట్ ఏసీని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట, ఎంత అమౌంట్ ఆఫ్ కాంక్రీట్ మనం యూస్ చేయాలో. సో ఓవరాల్గా అప్పుడు ఓకే ఇప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ చూడండి, రెయిన్ఫోర్స్మెంట్ ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు T/σst. T అంటే ఇక్కడ హూప్ టెన్షన్. ఓకే, ఆ టెన్షన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ కావాలంటే 510.73 mm² కావాలి. ఈ విధంగా 16 mm డయామీటర్ కలిగిన బార్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసి 2.45 అంటే 2.4554 అనేది మనం యూస్ చేయలేం కదా, దాన్ని 4 mmగా మనం అదే 4 నెంబర్ ఆఫ్ బార్స్గా అడాప్ట్ చేసుకుంటాం. సో 4 16 mm డయామీటర్ కలిగిన బార్స్ని యూస్ చేస్తున్నాము. ఈ విధంగా హూప్ స్ట్రెస్ దాంట్లో వచ్చేది ఎంత, T/AC మనకు తెలియదు, M 10.98, AST ఎంత 5/4 ఇంటూ D² డయామీటర్ 16 తీసుకున్నాం, బట్ ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ తీసుకున్నాం 4 తీసుకున్నాం కాబట్టి 4తో మల్టిప్లై 4 ఇంటూ 5/4 ఇంటూ 16². హూప్ స్ట్రెస్ ఆల్రెడీ మనకు అప్టైన్ అయ్యిందంతా ఏదైతే సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ ఉందో ఏదైతే స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ ఉందో పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ కాంక్రీట్ ఉందో అంతవరకు మ్యాక్సిమం హూప్ స్ట్రెస్ వచ్చింది అనుకోండి, అంతవరకు అంటే ఆ వాల్యూని హూప్ స్ట్రెస్ వాల్యూగా కన్సిడర్ చేస్తామని చెప్పేసి అనుకోండి. అప్పుడు దానికి సరిపడా ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంత ఉండాలి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తే కనుక మనము 43046.68 mm². అంటే హూప్ స్ట్రెస్ దాని యొక్క పర్మిసిబుల్ స్ట్రెస్కి రీచ్ అయిపోయింది. మనం ఇక్కడ సపరేట్గా హూప్ స్ట్రెస్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు, దాని యొక్క పర్మిసిబుల్ స్ట్రెస్ని రీచ్ అయిపోయింది. అండ్ ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఒకవేళ పర్మిసిబుల్ స్ట్రెస్కి రీచ్ అయిపోతే మన దగ్గర ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంత ఉండాలి దాన్ని ఓవర్కమ్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ మనం డిటర్మైన్ చేసేది. ఓకే, అందుకని AC = 43046.68. ఇప్పుడు ఎంతైతే ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఉందో దానికి సమ్ కానీ విడ్త్ అనేది ఉండాలి అండ్ అదేవిధంగా డెప్త్ అనేది ఉండాలి. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ఆ రెండు ఈక్వల్గా రావాలన్నమాట. సో ఏరియా ఆఫ్ కాంక్రీట్ 43046.68 వచ్చిన తర్వాత సపరేట్ డైమెన్షన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ 2 డైమెన్షన్స్ అనేవి వాటి యొక్క వాల్యూస్ దగ్గరగా ఉండాలి, మరీ ఎక్కువగా డిఫరెన్స్ అనేది రాకూడదు. సో ఒకవేళ నేను 200 mm అడాప్ట్ చేసుకుంటే నాకు డెప్త్ అనేది ఎంత వస్తుందంటే 230 mm వస్తుంది. సో కాబట్టి నేను ఏదైతే 200 mm అడాప్ట్ చేసుకున్నానో అది యాక్సెప్టెడ్ అనమాట, ఆ విధంగా నేను చెప్పవచ్చు. సో B/D ఈజ్ ఈక్వల్ టు ఓకే 200/230 mm. అండ్ ఈ విధంగా నేను ఆల్రెడీ మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేసిన 16 mm డయా అట్ ఎంత స్పేసింగ్ 16 mm డయా 4 నెంబర్ ఆఫ్ బార్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో 2-legged 8 mm డయామీటర్ కలిగిన బార్స్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను 300 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్తో పాటు. ఇక నెక్స్ట్ స్టెప్ పోతే వర్టికల్ స్లాబ్ డిజైన్ అనమాట. వర్టికల్ స్లాబ్ అంటే వాల్ ఈజ్ ఫిక్స్డ్ టు ద బేస్ స్లాబ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా క్వశ్చన్లో. సో ఆబ్వియస్లీ అప్పుడు నేనేం చేయాలి, 2h/3 హైట్కి సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకుని h/3 డిస్టెన్స్కి సపరేట్గా నేను డిజైన్ చేసుకోవాలి రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2h/3 డిస్టెన్స్కి సో దానికి సంబంధించిన హూప్ టెన్షన్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. హూప్ టెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే హూప్ ప్రెషర్ అనేది నాకు తెలిసి ఉండాలి. హూప్ ప్రెషర్ తెలిసి ఉండాలంటే ఏం చేయాలి, సెల్ఫ్ వెయిట్ని హైట్తో మల్టిప్లై చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ సెల్ఫ్ వెయిట్ ఏదైతే గామా ఏదైతే ఉందో అది యూనిట్ వెయిట్ ఆఫ్ ఎయిర్ అన్నమాట 9.81.
ఓకే, కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అండ్ హైట్ ఓవరాల్గా ఇక్కడ 2h/3 వరకు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 2 ఇంటూ 3.1/3 ఈ విధంగా 20.274 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది ప్రెషర్ అనేది. అండ్ దాని ద్వారా టెన్షన్ అనేది ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నా మనం 83.1234 కిలో న్యూటన్ పర్ మీటర్. అండ్ ఈ హూప్ టెన్షన్ని ఓవర్కమ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ స్టీల్ కావాలంటే T/σst ఎంత స్టీల్ కావాలి. σst అంటే పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్ అన్నమాట ఇక్కడ. ఓకే, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇన్ స్టీల్. FE 415 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్కి IS 3370 పార్ట్ 2 ప్రకారంగా ఓకే AST ఎంత ఉండాలి 83.1234 ఇంటూ 10³/130 చేస్తే 639.41 స్క్వేర్ మన దగ్గర వస్తుంది. సో 12 mm డయామీటర్ కలిగిన బాస్ని యూజ్ చేసుకుంటే కనుక స్పేసింగ్ అప్పుడు నేను ఎంత ప్రొవైడ్ చేయవచ్చు 176.88 mm, దట్ మీన్స్ 175 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ని ప్రొవైడ్ చేయవచ్చు. ఓకే, ఈ విధంగా స్పేసింగ్ని రెయిన్ఫోర్స్మెంట్ని నేను అడాప్ట్ చేసుకుంటాను. దాని తర్వాత ఏవైతే స్ట్రెస్సెస్ వస్తాయి దాంట్లో, దట్ మీన్స్ హూప్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ఓకే హూప్ స్ట్రెస్ వల్ల ఎంతైతే ఏరియా ఆఫ్ కాంక్రీట్ యూస్ చేయాలో వాటి యొక్క డైమెన్షన్స్ని నేను యాక్యురేట్గా తీసుకోవాలి. ఓకే, ఇందాక అది పర్ మీటర్కి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఓవరాల్గా ఏరియా ఆఫ్ కాంక్రీట్ ఎంతైతే క్యాలిక్యులేట్ చేయాలో అది నాకు తెలిసి ఉండాలి కదా. ఓకే, ఒకవేళ స్ట్రెస్ అనేది పర్మిసిబుల్ స్ట్రెస్కి రీచ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే 1.3 వేసుకున్నాం హూప్ స్ట్రెస్, సిమిలర్గా యాజ్ ఇన్ ప్రీవియస్ స్టెప్. ఓకే, 1.3 = 83.1234 ఇంటూ 10³/AC. ఇది మనకు తెలియదు, దీనికి సంబంధించిన డైమెన్షన్స్ దీంట్లో ఎంతైతే డైమెన్షన్స్ ఉంటాయి అది కూడా మనకు తెలియదు. సో AC + 10.98 - 1 ఇంటూ AST అంటే 639.41. దట్ ఇంప్లైస్ AC విల్ బీ ఈక్వల్ టు 57.559 ఇంటూ 10³ mm² అవుతుంది. ఈ విధంగా బీని నేను 1000 mmకి అడాప్ట్ చేసుకుంటే ఓకే D వాల్యూ ఎంత అవుతుందంటే 57.559 అవుతుంది. ఓకే, అండ్ ఓవరాల్గా నేను మినిమం థిక్నెస్ అట్లీస్ట్ మినిమం థిక్నెస్ ఆఫ్ స్లాబ్ ఎంతైతే ఉండాలో అంతైనా నేను ప్రొవైడ్ చేయాలి D అనేది. సో కాబట్టి 57.559 వచ్చినా కానీ నేను 125 mm అడాప్ట్ చేయాలి. ఇది IS 456లో మినిమం థిక్నెస్ ఆఫ్ స్లాబ్స్లో మనకు ఈ వాల్యూ కూడా దొరికిపోతుంది 125 mm. ఈ విధంగా 2h/3 డిస్టెన్స్ హైట్ వరకు నేను ఈ విధంగా డిజైన్ అనేది చేస్తాను. అండ్ h/3 ఫ్రమ్ బాటమ్ సేమ్ దీంట్లో మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే, మూమెంట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ అంటే ఏదైతే విండ్ ఇంటెన్సిటీ ఉందో దాన్ని మనం హెడ్తో మల్టిప్లై చేస్తాం. అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర హాఫ్ డిస్టెన్స్ దగ్గర లై చేస్తుంది, హాఫ్ హైట్ దగ్గర లై చేస్తుంది కాబట్టి 1/2తో టోటల్ హైట్ అంటే ఇక్కడ h/3. ఓకే, ఇంతవరకు కన్సిడర్ చేస్తాం కాబట్టి h/3తోనే మల్టిప్లై చేస్తాం. సో Γh ఇంటూ h/3 ఇంటూ 1/2 ఇంటూ h/3 చేస్తే 9.81 ఇంటూ స్మాల్ h 3.1 ఇంటూ 3.1/3 ఇంటూ 1/2 ఇంటూ 3.1/2 1/3 సారీ. ఈ విధంగా 16.23 కిలో న్యూటన్ మీటర్ పర్ మీటర్ వస్తుంది. ఓకేనా, పర్ 1 మీటర్. అందుకనే మనం పర్ 1 మీటర్ తీసుకున్నాం కాబట్టి ప్రతి చోట స్మాల్ b వాల్యూ 1000 అని వేస్తున్నాం. ఓకే, 1 మీటర్కి 1000 mm కదా ఈ విధంగా. సో దాని బట్టి ఇంకా డిజైన్ వాల్యూస్ ఏమొస్తాయంటే M25 అండ్ FE 415కి J వాల్యూ 0.904, σst 230 అండ్ అదేవిధంగా M వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, అది ఎంత వచ్చింది 16.23. ఇప్పుడు M వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. అండ్ σst J అనేవి డిజైన్ కాన్స్టెంట్స్. అండ్ D ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద స్లాబ్. సో టోటల్ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత, సో టోటల్ డెప్త్ 125 mm. దాంట్లో ఎఫెక్టివ్ డెప్త్ ఎంత ఉంటుంది, ఒక 25 mm కవర్ కోసం తీసేస్తే, ఎఫెక్టివ్ కవర్ కోసం తీసేస్తే 25 mm, మిగతాది 100 mm మిగులుతుంది కదా. సో ఎఫెక్టివ్ డెప్త్ 100 mm అని చెప్పేసి వేసేస్తే 780.59 mm². ఈ విధంగా 16 mm డయామీటర్ ఒకవేళ మనం అజ్యూమ్ చేసుకుంటే అడాప్ట్ చేసుకుంటే స్పేసింగ్ అనేది మనకి ఎంత వస్తుంది 257.7 mm స్పేసింగ్ సెంటర్ టు సెంటర్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సో 257 250కి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ చేసుకొని స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక బాటమ్ బీమ్ లేకపోతే బేస్ స్లాబ్, ఓకే బాటమ్ బీమ్ ఒకటి ఉంటుంది కదా. సో ఆ బాటమ్ బీమ్లో ర్యాండమ్లీ సమ్ దగ్గర ఉండే డైమెన్షన్స్ 200/230 ఒక స్క్వేర్ షేప్లో ఆల్మోస్ట్ రావడానికి మనం ప్రయత్నించాలి. అండ్ ఈ విధంగా 4 నెంబర్ ఆఫ్ బార్స్ అనేది తీసుకున్నాం. ఈచ్ బార్ యొక్క డయామీటర్ 16 mm. అండ్ షియర్ ఎన్ఫోర్స్మెంట్ 2-legged 8 mm డయామీటర్ కలిగిన బార్స్ మనం ప్రొవైడ్ చేస్తాము. వాటి మధ్య స్పేసింగ్ వచ్చేసి 300 mm సెంటర్ టు సెంటర్. అండ్ ఫైనల్లీ AST ఏదైతే ఉందో మినిమం ASTని చెక్ చేసుకోవాలి. మినిమం AST 0.3% BD కాబట్టి 375 mm² వస్తుంది మినిమం AST. అండ్ దానికి సంబంధించిన స్పేసింగ్ వచ్చేసి 5/4 × 10². 10² అనేది ఇక్కడ మనం అడాప్ట్ చేసుకుంటాము డయామీటర్ని. 375 మినిమం AST ఇంటూ 1000 చేస్తే 209 ఆల్మోస్ట్ 200కి ఈక్వల్గా ఉంది కాబట్టి
200 mm సెంటర్ టు సెంటర్ అనేది అడాప్ట్ చేసుకుంటాం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తాను. ఈ ప్రాబ్లము ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఓకే నెక్స్ట్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఒక మైక్రోసాఫ్ట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుంటాం, టీమ్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుంటాం. దాంట్లో డౌట్స్ డిస్కస్ చేసుకుంటాం. ఆర్ అదర్వైజ్ మీరు వాట్సాప్లో అయినా నాకు మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.